నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ లెటర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎల్లెటర్ టీ లెటర్, ఎల్లెటర్ టీ లెటర్. ఈ లెటర్స్ కి డెకరేషన్ పార్టీ ఎక్కడ అనుకున్నాం, స్టార్టింగ్ దగ్గర ఎన్ని చేయాలి అనుకున్నాం. సో ఎల్లెటర్ రాయాలి అంటే స్లాంట్ వెళ్ళి చిన్న రూపు పెడుతూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టాండ్ అవ్వాలి. ఇక్కడ మళ్ళీ చిన్నగా రూపు పెట్టి కొంచెం చిన్న స్లీపింగ్ లాగా పెట్టి రాయాలి. చూడండి, స్లాంట్ గా వెళ్ళి రూపు పెట్టి మళ్ళీ పక్కన స్టాండ్ రాసి సన్నగా రూపు పెట్టి రాయాలి. ఎల్లెటర్ రాసే విధానం ఇది. అంతేకాని ఎల్లెటర్ రాయాలి ఇలా రాసుకుంటారు, అలా డెకరేషన్ పార్టీ లాగా చేస్తారు. ఎట్టి పద్ధతిగా స్ట్రైట్ గా రాయాలి. స్ట్రైట్ గా రాస్తే లెటర్ చూడడానికి అందంగా కనిపించదు. లెటర్ షేప్ ఎప్పుడు కూడా నీట్ గా అందంగా కనిపించాలి అంటే క్యాపిటల్ లెటర్ అంటే ఏది కర్సర్ క్యాపిటల్ లెటర్స్ కొంచెం స్లాంట్ గా రాసి ఈ బాడీ అనేది తగ్గించి రాస్తే లెటర్ చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఈ ఎల్లెటర్ ని ఇంట్లో ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. స్లాంట్ వెళ్ళండి, పైన వెళ్ళి వెళ్ళాలి, బట్ లైన్ కచ్చకూడదు అనుకున్నా చిన్నగా రూపు పెడుతూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాంట్, ఇక్కడ చిన్న రూపు పెడుతూ సేమ్. సో ఇక్కడ నుంచి సన్నగా కలుపుతాం. చూడండి, బయటకు స్లాంట్ గా వెళ్ళి చిన్న రూపు పెట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాంట్, ఈ లైన్ మీద రూపు పెట్టి చిన్న స్లీపింగ్ లైన్ ఇక్కడ రాసి ఇక్కడ నుంచి కలుపుతాం. అంతేకాని ఇది దాకా వెళ్ళేలాగా రాయాలి. సో ఎల్లెటర్ ఇలా రాయాలి, ఈ విధంగా రాయాలి. ఈ బాడీ అనేది పెద్దగా రాయకూడదు, అలానే ఈ సాగు తీసుకు కూడా రాయాలి. మరొకసారి ఇప్పుడు హ్యాండ్ చేయకుండా రాయాలి. స్లాంట్ గా వెళ్ళి చిన్న రూపు పెట్టి పక్కన స్లాంట్ రాసి చిన్నగా రూపు పెట్టి స్లీపింగ్ పెట్టి ఎల్లెటర్ రాసే విధానం